బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు నుండి ఎమ్మెల్యేగా గెలిచి అటు కేసీఆర్కు ఇటు నియోజకవర్గ ప్రజలకు వెన్నుపోటు పొడిచి డబ్బుల సంచుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, నీకు దమ్ముంటే వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు రావాలని డిమాండ్ చేశారు. రఘునాథపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీ మారిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రఘునాథపల్లి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా మండల కేంద్రంలో గోడలకు వాల్ పోస్టర్లు అతికించి నిరసన తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే కడియం శ్రీహరికి పోస్ట్ కార్డులు పంపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజకీయ చరిత్ర మొత్తం చూసుకుంటే వెన్నుపోటుతో నిండిపోయిందని అన్నారు. అటు ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచాడని, ఆ తరువాత చంద్రబాబు నాయుడుతో చేరి ఆయనకు వెన్నుపోటు పొడిచాడని, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుండి వచ్చిన అన్ని పదవులు అనుభవించి చివరకు కేసీఆర్ కూడా వెన్నుపోటు పొడిచాడని అన్నారు. కడియం ఒక వెన్నుపోటు వీరుడు అని తెలిసిన పార్టీ హైకమాండ్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయనను కష్టపడి గెలిపించుకుంటే చివరకు కార్యకర్తలను మోసం చేసి రాజకీయ భవిష్యత్తు డబ్బుల సంచుల కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి నియోజకవర్గ ప్రజలను మోసం చేశాడని అన్నారు. కడియం శ్రీహరికి దమ్ముంటే తన పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని డిమాండ్ చేశారు. మా శాయశక్తుల పోరాడి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించుకున్నాం. అది కడియం శ్రీహరి లేకపోతే ఇంకొక వ్యక్తి కాదు. మాకు కావాల్సింది కేసీఆర్ ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే వాళ్ళు ఎమ్మెల్యే ఉండాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మా దగ్గర గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ మీరు మా ఓట్లతోటి మాలాంటి సాధారణ కార్యకర్త ప్రతి ఒక్కరు కష్టపడితే గెలిచినటువంటి మీరు ఇలా కాంగ్రెస్ పార్టీలోకి పోతా అని చెప్పి కాంగ్రెస్లో జాయిన్ అయ్యి ఒకసారేమో మేము ఇప్పుడు లేము, రాజీనామా చేయాల్సి వచ్చేసరికి నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా, కాంగ్రెస్లోకి పోలేదు, అవన్నీ మాటలు ఎందుకు సార్? మీరు దాంట్లోకి వెళ్ళిరు, కాంగ్రెస్లోకి వెళ్ళి నిజాయితీగా ఉండండి. మీకు అధైర్యం ఎందుకు? మీరు రాజీనామా చేయండి, పోరాడండి, మళ్ళీ గెలిస్తే మీరు నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మీరు కొనసాగండి. ఇదంతా మధ్యలో ఈ రెండు నాలుకల ధోరణి ఎందుకు? మా తెలంగాణ ఆకాంక్షలు నిలబెట్టడానికి మాకు కావాల్సింది ఇక్కడ మా స్టేషన్ గన్పూర్కి మాకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కావాలి. మీరు వెంటనే తక్షణం రాజీనామా చేసి మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మాకు ఇక్కడ మేము జెండా ఎగరడానికి మిమ్మల్ని తీసేస్తాం, ఇంకెవరినైనా తీసేస్తాం. స్టేషన్ గన్పూర్ ఎప్పుడు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉంటుంది. అది గతంలో కూడా ప్రూవ్ అయింది, ముందు కూడా ప్రూవ్ అవుతుంది. ఎప్పటికైనా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎగిరేది బీఆర్ఎస్ జెండానే. మేము ఒక సాధారణ కార్యకర్తగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఓట్లతో మీరు గెలిచినప్పుడు, మీరు మా పార్టీలో కొనసాగనప్పుడు మీరు మా ఎమ్మెల్యేగా మాకెందుకు సార్? మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి మళ్ళీ మీకు దమ్ముంటే మళ్ళీ కాంటెస్ట్ చేయండి, మళ్ళీ గెలవండి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పుకోండి. అన్ని ముసుగులో గుద్దులాటేందుకు? ధైర్యం ఉంటే ముందుకు రండి, రాజీనామా చేయండి, గెలవండి, అంతే. ఇది మా ఆకాంక్ష. జై తెలంగాణ. కడియం శ్రీహరి గారు, మీరు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టార్జితంతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. దయచేసి మీరు రాజీనామా చేయాలని కోరుతున్నాం. మీరు నీతికి నిజాయితీకి మారుపేరుగా చెప్పుకుంటూ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో ఒకసారి వెళ్ళాను అంటారు, ఒకసారి వెళ్ళలేదు అంటున్నారు. అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దయచేసి ఇప్పటికైనా బేషరతుగా స్టేషన్ గన్పూర్ ప్రజలు ప్రతి ఒక్కరి ఆలోచన మేరకు మీరు ఖచ్చితంగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే నిన్న నుంచి మీకు లెటర్ల ద్వారా మీకు ఆల్రెడీ రాజీనామా చేయాలని మీకు ఉత్తరాలు కూడా పంపించినాం. ఇంకా రేపు రానున్న రోజులలో కూడా మేము ఖచ్చితంగా శాంతియుత ధర్నాలు ఖచ్చితంగా చేపడతాం. మీరు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అభివృద్ధి కోసమే పోయిరు అని అనుకుంటే అటు మన పక్కబడిన బి లైలయ్య గారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిపొందారు. ఆయన 2,000 కోట్లు తీసుకొచ్చారు అభివృద్ధి కోసం. పక్కనున్న నాయన రాజేందర్ రెడ్డి గారు 2,500 కోట్లు తీసుకొచ్చారు. మీరు అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పార్టీగా ఎమ్మెల్యే గెలిచి కూడా ఇక్కడ పనంగా పెట్టి, అంటే మీ ఎమ్మెల్యే టికెట్ను పనంగా పెట్టి పోయినందుకు మీ దగ్గర 5-6 వేల కోట్లు రావాలి. అవి మీకు వచ్చినాయా లేకపోతే ప్రజలకు అభివృద్ధి కోసం వచ్చినాయా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. దేనికోసం మీరు పోయారు అనేది కూడా మాకు ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ ప్రజలకు మీరు తెలియజేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా బేషరతుగా మీరు రాజీనామా చేయాలని కోరుకుంటున్నాం. గతంలో మీరున్న టీడీపీ పార్టీ నుంచి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు నాయుడు దగ్గరికి, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కేసీఆర్ గారి దగ్గరికి, ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ని కూడా వెన్నుపోటు పొడిచి రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఖచ్చితంగా
మీరు రాజీనామా చేయాలి, మీరు వెన్నుపోటుదారులు అని తెలిసినా కూడా మేము మీకు ఓటేసి గెలిపించాం, ఓటేసి గెలిపించుకున్నాం కాబట్టే మాకు హక్కు ఉంది కాబట్టే మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా మీరు రాజీనామా చేయాలి.